నమస్తే, వెల్కమ్ టు పవర్ 9 మీడియా. నేను బ్రహ్మనాయుడు. ముందుగా మన పవర్ 9 ప్రేక్షకులకు వీక్షకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే మన పవర్ 9ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక టాపిక్లోకి వెళ్తే వెలుగులోకి వినుత కోట దంపతులు. వినుత కోట శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ మాజీ ఇన్ఛార్జ్. డ్రైవర్ రాయుడు హత్య కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి దంపతులు వీరిద్దరూ, వినుత కోట, ఆమె భర్త చంద్రబాబు. అయితే ఆ హత్యతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఆ దంపతులు చెప్తున్నారు. కానీ ఆ కేసు కోర్టులో ఇంకా నడుస్తూ ఉంది. అయితే జనసేన పార్టీకి సంబంధించి నాదెండ్ల మనోహర్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రిగా ఉన్నారు. సో జనసేనలో కీలకమైనటువంటి నేత, వారి తండ్రి గారైనటువంటి మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు గారు మరణం తర్వాత మరి వినుత కోట గారి దంపతులు హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని నాదెండ్ల మనోహర్ గారి నివాసంలో కనిపించారు. నాదెండ్ల భాస్కరరావు గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి నాదెండ్ల మనోహర్ గారిని పరామర్శించి వారితోటి కాసేపు వారు మాట్లాడినటువంటి ఘటన ఏదైతే ఉందో అది వారి సోషల్ మీడియానే వారు ఆ ఫోటోలను కూడా పోస్ట్ చేసుకున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ ఫోటోలో అనేక మంది జనసేన నేతలతోటి వినుత కోట దంపతులు మరి వారితోటి చర్చిస్తున్నటువంటి ఫోటోలు కూడా చూడొచ్చు. ఇక్కడ పంతం నానాజీ గారు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే జనసేన పార్టీ సంబంధించి, అదేవిధంగా అక్కడ వారు వెళ్ళిన తరుణంలో నాదెండ్ల మనోహర్ గారి నివాసంలో ఉన్నటువంటి జనసేన పార్టీ నాయకులు అందరితో కూడా వినుత కోట దంపతులు చాలాసేపు ముచ్చటించినట్టు తెలుస్తూ ఉంది. అయితే అసలు ఈ కేసు ఏంటి, ఎక్కడి వరకు వచ్చింది? వినుత కోటకి ఎమ్మెల్యే టికెట్ ఇస్తారని తెలుసుకున్నటువంటి ప్రస్తుత శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి కావాలనే వినుత కోట దంపతుల రాజకీయ భవిష్యత్తుని నాశనం చేయటం కోసం వారు పన్నినటువంటి కుట్రలో వినుత కోట దంపతులు చిక్కుకున్నారనే ప్రచారం డ్రైవర్ రాయుడు హత్య జరిగిన దగ్గర నుంచి తెలుస్తుంది. బొజ్జల సుధీర్ రెడ్డే కావాలని సీక్రెట్గా కెమెరాలు పెట్టించి వినుత కోట దంపతులకు సంబంధించి ఆ దంపతుల అంతరంగిక వీడియోలు తీయించి వారిని బ్లాక్మెయిల్ చేయించి వారిని ఇబ్బందులకు గురి చేశారనేటువంటి ప్రచారం పెద్ద ఎత్తున నడుస్తున్నటువంటి తరుణంలో ఇప్పటివరకు బొజ్జల సుధీర్ రెడ్డి అలాంటి వాటి మీద ఎలాంటి వివరణ కూడా ఇవ్వలేదు. అయితే ఆ కేసు అనేక మలుపులు తిరుగుతూ వచ్చింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ క్యాడర్ 90% క్యాడర్ వినుత కోట దంపతులకి సపోర్ట్గా ఉంది అనేటువంటి మాట వాస్తవం. ఎక్కడా కూడా క్యాడర్ వీరి విషయంలో ఎక్కడా కూడా వ్యతిరేకించినటువంటి పరిస్థితి అయితే లేదు. కానీ డ్రైవర్ రాయుడు, వినుత కోట దంపతుల దగ్గర డ్రైవర్గా పనిచేసేటువంటి రాయుడు హత్య జరిగిన తర్వాత జనసేన పార్టీ అధిష్టానం వినుత కోట దంపతులను జనసేన పార్టీ తరపు నుంచి బహిష్కరిస్తున్నట్లయితే ఒక లేఖ రిలీజ్ అయింది. అయితే ఆ తర్వాత కొన్ని రోజుల పాటు వినుత కోట దంపతుల మీదే జన సైనికులు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత వారు బయటకు వచ్చి కొన్ని అంశాలు చెప్పిన తర్వాత అయితే ఆ ఒక ఆడ బిడ్డ మీద ఈ విధంగా కుట్ర జరిగింది అని చెప్పేసి చాలామంది కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అయితే మొదట్లో కాస్త వ్యతిరేకత ఎదుర్కొన్న ఆ తర్వాత సానుభూతి కూడా వారికి వచ్చిందనేటువంటి మాట అయితే వాస్తవం. అయితే ఆ కేసు ఏదైతే ఉందో కోర్టులో ఉందో ఆ కేసుకు సంబంధించి అసలు ఎలా జరిగింది, డ్రైవర్ రాయుడిని ఎవరు చంపారు, వీళ్ళు కొట్టి చంపారా, ఇంకెవరైనా చంపారా, లేకపోతే వేరే ఇంకెవరైనా చంపి వీళ్ళ మీద నెట్టారా, అసలు ఏం జరిగింది, లేకపోతే రాయుడే సూసైడ్ చేసుకున్నాడా అనే అంశాలు ఇప్పటి వరకు కూడా ఎక్కడా కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి లేదు. కానీ వినుత కోట దంపతులు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాలకు హాజరవుతున్నారు. ప్రత్యేకించి కాపు సామాజిక వర్గానికి చెందిన వినుత కోట ఆ సామాజిక వర్గానికి చెందినటువంటి అనేక కార్యక్రమాల్లో ఇప్పటికే హాజరైనటువంటి పరిస్థితి. అటు ఉమ్మడి గుంటూరు జిల్లా కానీ, ఉమ్మడి కృష్ణా జిల్లా కానీ, రాయలసీమ జిల్లాలో కానీ కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి కార్తీక వనభోజనాల కార్యక్రమంలో కానీ, లేకపోతే ఆ సామాజిక వర్గానికి చెందినటువంటి పెద్దలకు చెందినటువంటి పలు వేడుకల్లో కానీ వీళ్ళిద్దరూ కూడా పాల్గొంటున్న పరిస్థితి ఉంది. వీళ్ళకి ఎక్కడ కూడా వ్యతిరేకత అయితే వచ్చిన పరిస్థితి. అయితే తాజాగా నిన్న నాదెండ్ల భాస్కరరావు గారి నివాసానికి వెళ్ళి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నాదెండ్ల భాస్కరరావు గారితో కాసేపు ముచ్చటించారు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వారందరితో చాలాసేపు ముచ్చటించారు. నాదెండ్ల మనోహర్ గారిని పరామర్శించారు. నాదెండ్ల భాస్కరరావు గారి మృతి పట్ల సానుభూతి తెలియజేసినటువంటి పరిస్థితి అయితే చూడొచ్చు. అయితే వినుత కోట దంపతులకు ఇంకా జనసేనలో యాక్సెస్ ఉందా? జనసేనలో యాక్సెస్ లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా జనసేన నాయకులు వారితో టచ్లో ఉండరు. జనసేనలో యాక్సెస్ ఉంటే భవిష్యత్తులో పార్టీలు తీసుకునే పరిస్థితి ఏమైనా ఉందా? ఆ కేసు కొలుక్కొచ్చిన తర్వాత వినుత కోట దంపతులకి జనసేన పార్టీలో మళ్ళీ అవకాశం ఉందా? ఇప్పుడు రకరకాల చర్చలు ఈ అంశం మీద నడుస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఆ కేసు తేలేంత వరకు కూడా ఖచ్చితంగా వీరిని జనసేన పార్టీలో తీసుకోకూడదు అని చెప్పేసి బలంగా ఓ వాదన వినపడతా ఉంది. అదేవిధంగా మరోవైపు కావాలనే వినుత కోట దంపతులను ఈ కేసులో ఇరికించారు. డ్రైవర్ రాయుడికి డబ్బులు ఇచ్చి లొంగ తీసుకొని మరి వినుత కోట దంపతుల బెడ్రూమ్లో సీక్రెట్ కెమెరాలు పెట్టి
వారిని అత్యంత దారుణంగా వారిని హింసించి బ్లాక్మెయిల్ చేసి ఆ హత్య జరగడానికి, రాయుడు హత్య జరగడానికి కారణమైనటువంటి వ్యక్తులు మరి అక్కడ స్థానికంగా ఇప్పుడు కీలకమైన పదవుల్లో ఉన్నారని చెప్పేసి అనేక రకాలైనటువంటి ఆరోపణలు కూడా వస్తున్న పరిస్థితి ఉంది. అయితే వాస్తవం ఏంటి, అవాస్తవం ఏంటి, ఏం జరిగింది అనేటువంటి అంశాలు కోర్టు తీర్పు వెల్లడించిన తర్వాత మాత్రమే బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ప్రస్తుతానికైతే జనసేన పార్టీలో వినుత కోట దంపతులకి ఆ పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలు కానీ, ఆ పార్టీలో ఉన్న పెద్ద పెద్ద నాయకులు కానీ యాక్సెస్ ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఒకవేళ యాక్సెస్ లేకపోతే ఖచ్చితంగా వారు ఎక్కడికి రారు, ఏ కార్యక్రమాలకు పాల్గొనరు. వినుత కోటకి ఆవిడ సామాజిక వర్గంలో పూర్తి స్థాయి ఆవిడకి యాక్సెప్టెన్సీ ఉంది. ఎందుకంటే తమ కాపు జాతి ఆడబిడ్డని అత్యంత దారుణంగా హింసించి మరి వారి ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి మరి ఆ విధంగా క్రియేట్ చేసి వారి బెడ్రూమ్లో సీక్రెట్ కెమెరాలు పెట్టి మరి వారిని బ్లాక్మెయిల్కి గురి చేసి మరి తర్వాత డ్రైవర్ రాయుడు చనిపోయిన తర్వాత రాయుడికి వినుత కోట గారికి అక్రమ సంబంధం ఉందంటూ కొంతమంది సోషల్ మీడియాలో ప్రచారం చేయించి చాలా దారుణంగా ఆ దంపతుల్ని చిత్రీకరించిన విధానం మీద అయితే వారి సామాజిక వర్గం ఇప్పటికీ కూడా నివురుగప్పి నిప్పులో ఉన్నటువంటి మాట వాస్తవం. అయితే అసలు ఏం జరిగింది అనేటువంటి అంశం ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా ఎవరు కూడా బయట పెట్టిన పరిస్థితి లేదు. కేసు అయితే కోర్టులో నడుస్తుంది. అయితే వారికి అటు వారి సామాజిక వర్గంలో యాక్సెప్టెన్సీ ఉంది. అదేవిధంగా జనసేన పార్టీలో కూడా చాలామంది నాయకులు కలిశారు. వాళ్ళు బెయిల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత రాష్ట్రంలో చాలామంది జనసేన నాయకులు కలిశారు. చాలామంది జనసేన పార్టీలో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులు, సోషల్ మీడియాలో కీలకంగా ఉండేటువంటి వ్యక్తులు వారితో ఫోన్ టచ్లో ఉన్నటువంటి మాట వాస్తవం. అసలు ఏం జరిగింది అనేటువంటి అంశాలు వీరు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సగం జనసేన నేతలకి, క్యాడర్కి ఇప్పటికే వెల్లడించిన పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం కూటమి ఉన్నటువంటి కారణంగా స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మీద జనసేన పార్టీ నాయకులు ఎవరు కూడా అధికారికంగా మాట్లాడటానికి ఇంట్రెస్ట్ చూపినటువంటి పరిస్థితి లేదు. కానీ వీళ్ళు మాత్రం లోకల్గా బొజ్జల సుధీర్ రెడ్డి మీద ఫైట్ చేస్తున్న పరిస్థితి. ఇటీవల కాలంలో జనసేనకు చెందినటువంటి ఒక కార్యకర్త ఇల్లు బొజ్జల సుధీర్ రెడ్డి కూల్చివేయించారని చెప్పేసి వినుత కోట బహిరంగంగానే మాట్లాడారు. ఆ తర్వాత కొంతమంది టీడీపీ నేతలు వినుత కోట గురించి చాలా నీచమైనటువంటి భాషలో మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. అవయవాలు జాగ్రత్త అని చెప్పేసి చాలా దారుణంగా మాట్లాడినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా ఇది ఒక కీలకమైనటువంటి అంశం అని చెప్పొచ్చు. ఎందుకంటే జనసేన పార్టీలో నెంబర్ 2గా ఉన్నటువంటి నాదెళ్ల మనోహర్ గారు నివాసానికి రావటం, వారి తండ్రి గారికి పూలమాల వేసి నివాళులు అర్పించడం, వారిని కాసేపు వారిని పరామర్శించడం ఏదైతే ఉందో ఇది ఒక కీలకమైనటువంటి ఎపిసోడ్గా చెప్పుకోవచ్చు.